నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ వీధి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎదురు దెబ్బే తగిలిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది. సో జంతు ప్రేమికులు అంటే ఈ జంతు ప్రేమికులు అనేదానికన్నా వీధి కుక్కల ప్రేమికులు అనొచ్చు వీళ్ళని. వీధి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, సో వీధి కుక్కల బారిన చిన్నపిల్లలు ఎంతమంది ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాదులో ఎంతమంది పిల్లలు వీధి కుక్కల బాధిన పడ్డారు, ఎంతమంది పిల్లలను వీధి కుక్కలు చంపేశాయో మనమందరం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉంటాము. దాన్ని పట్టించుకోకుండా వీధి కుక్కలను పట్టించుకుంటా ఉన్నారు. సో ఆ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని షెల్టర్కు తరలించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వీళ్ళు వాళ్ళ వాయిస్ రైజ్ చేస్తూ అది వాటికి బతికే హక్కు లేదా, మనుషులకు ఎంత హక్కు ఉందో కుక్కలకు కూడా అంత హక్కు ఉంది, ముఖ్యంగా వీధి కుక్కలకు కూడా అంత హక్కు ఉందని చెప్పి రోజు వీళ్ళు రచ్చ చేసేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం రండి. వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా అంటే, ఇప్పుడు రేణు దేశాయ్ గారు కావచ్చు, రేష్మి ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు, అంటే వాళ్ళిద్దరనే కాదు, ఇలాంటి వీధి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వీధి కుక్కలు ఎవరైనా గాయపరిచినాను, చంపేసినాను, దానికి బాధ్యత మీరు వహిస్తారా అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టీకరణ. ర్యాబిస్ సోకిన ప్రమాదకరంగా మారిన సునకాల కారుణ్య మరణానికి అనుమతి. వీధి కుక్కల వల్ల సామాన్య ప్రజలకు గాయాలైనా, హాని లేదా నష్టం జరిగితే దానికి సంబంధించిన న్యాయపరమైన బాధ్యతను తీసుకునేందుకు జంతు ప్రేమికులు అంటే వీధి కుక్కల ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, ఎన్జిఓలు సిద్ధమేనా అంటే, వీళ్ళిద్దరే కాదు, జంతు ప్రేమికులు ఉన్నారు, వీధి కుక్కల ప్రేమికులు ఉన్నాయి, దీనికి ఎన్జిఓలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మీరంతా కనుక బాధ్యత తీసుకుంటాము, అసలు కుక్కలు కానీ లేదా ఇతర జంతువులు కానీ దాడి చేస్తే ఆ దాడికి మేము న్యాయపరంగా మేము బాధ్యత తీసుకుంటామంటే అప్పుడు ఆలోచిద్దాము. అంతవరకు అయితే కనుక మీరు దీన్ని కంటిన్యూ చేయండి. ఆ కారుణ్య మరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, బహిరంగ ప్రదేశాల్లో ఉండే వీధి కుక్కలను రక్షించే హక్కు తమకుందని ఎవరైనా వాదిస్తే తమ చర్యల వల్ల ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత నుంచి వారు వేరుపడలేరని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండే వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతా, జస్టిస్ ఎన్వి అంజనార్యాలతో కూడిన ధర్మాసనం మంగళవారం 131 పేజీల తీర్పునిచ్చింది. అసలు ఎందుకు 131 పేజీలు నాకు అర్థం కావడం లేదు గాను, అది జనరల్ కామన్ సబ్జెక్ట్, అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతా ఉంది. సో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, చంపేయడంలో షెల్టర్లకు తరలిస్తూ ఉన్నారు. షెల్టర్లకు తరలిస్తూ ఉంటే కూడా దాన్ని కూడా ఓర్చుకోలేక వీధి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళకు సంబంధించి సో మీరు కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే చెప్పండి అని చెప్పి వాళ్ళైతే కనుక సుప్రీంకోర్టు అయితే ఘాటుగా స్పందించింది. ఇక్కడ చూడండి, వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటిని జనం లేని చోటకు, ప్రదేశాలకు, షెల్టర్లకు తరలించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 7న తీర్పునిచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. వీధి కుక్కలను జన సమర్థ ప్రదేశాల నుంచి తరలించి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ వాటిని తెచ్చి అదే చోట వదిలేయాలంటూ అంతకు ముందు ఆగస్టులో ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించుకుంది. వాటిని వెంటనే తెచ్చిన చోటే తిరిగి వదిలేయకుండా షెల్టర్లకే పరిమితం చేయాలని చెప్పి స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఏం చెప్పింది, దాన్ని వీధి కుక్కలన్నీ పట్టుకెళ్ళి షెల్టర్కి తీసుకెళ్ళి దాన్ని స్టెరిలైజేషన్ చేసి మళ్ళా తీసుకొచ్చి ఎక్కడ పట్టుకున్నారో అక్కడే వదిలిపెట్టాలనేటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా సవరించింది. అంటే ఇప్పుడు షెల్టర్లకే పరిమితం చేయాలని సంచలనమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. మరి చూడాలి, మన రేణు దేశాయ్ గారు, రేష్మి గారు, అదేవిధంగా అమల గారు, ఇలాంటి వీధి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంకా సుప్రీంకోర్టును కూడా ధిక్కరిస్తారా, వచ్చి కుక్కల్ని కాపాడుకుంటారా, మరి కుక్కల బెడదలో గాయపడినటువంటి బాలికలకు అదేవిధంగా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా నిలుస్తారా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పుడే వచ్చింది ఆర్డరు, మరి వేచి చూడాల్సిందే. వాళ్ళ స్పందన కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఆతురతగా ఎదురు చూస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.